నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ పట్టణంలో ఘనంగా వీర హనుమాన్ విజయయాత్ర. విజయయాత్రలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువకులు. బాల్కొండలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దని సూచనలు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి పర్యటన. శుభకార్యాలకు హాజరు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీగా వలసలు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు. పార్లమెంట్ ఎన్నికల్లో పెరుగుతున్న నామినేషన్ల ప్రక్రియ. 66 నామినేషన్లు దాఖలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి కూడా న్యాయం జరగడం లేదని, ఉపాధి హామీ కూలీలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో వీధుల గుండా తిరిగిన అనంతరం ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి లబ్ధి జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ విధంగా ప్రజలకు న్యాయం జరగడం లేదని కూలీలు వాపోయారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలను నిలువున మోసం చేస్తుందని, ఇచ్చిన గ్యారంటీలలో కనీసం ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో హామీలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులున్నారు. బిల్లు అంటున్నారు, దాంట్లో గడబడే ఉన్నది. 500లకు సిలిండర్ అన్నారు, అందరికన్నారు. అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు కొందరికి అన్నారు, మళ్ళీ ఇప్పుడు లేదు మొత్తం కట్టురు మీరు 500 మళ్ళీ మీకు బ్యాంకులు ఎత్తామంటున్నారు. మొత్తం కట్టే తెచ్చుకున్నారు, ఇంకా బ్యాంకులో ₹1 వల్లే ఇక తప్ప వేరేది ఏం 2000 4,000 అన్నారు. నమ్మీరు, మా అక్కలు ఆయన తడు గుద్దిరు, మా ఎంపీలో గుద్దిరు, ఆడ ఆయన మిషన్లో గుద్ది ఆయన ముఖ్యమంత్రి చేసిరు. పెన్షన్ రాని వాళ్ళందరికీ 2500 ఇస్తాను ఆడవాళ్ళందరికీ, అది ముచ్చట్లేదు. కేసీఆర్ అయితే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు. ఇక వచ్చే నెల ఇప్పుడు ఒక నెల ఆగుండ్రి నేను రాగానే మీకు తులం బంగారం ఇస్తాను. ఆ ₹1,00,000 చెక్లే లేవు, ఇక తులం బంగారం దేవుడే. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి, పెళ్ళైన ప్రతి పిల్లగాడికి ₹5,00,000 ఇస్తా అన్నాడు ఇందిరమ్మ ఇల్లు. 4 నెలల అందరికీ ఇవ్వకుండా సుంకెట్లో ఒక 50 మందికి అన్ని ఇవ్వాలిగా. అప్లికేషన్లు తీసుకున్నట్లనే నడిపిస్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలి, అప్లికేషన్ ఇవ్వాలా రావాలి, అప్లికేషన్ ఇవ్వాలా రావాలి. మేము ఇవ్వలేదనే మమ్మల్ని పక్కన పెట్టి ఇప్పుడు ఆయన కూడా అదే చేస్తాను. ఇట్లా ఆడవాళ్ళకి ఇచ్చిన ఏ హామీ కూడా, పేదలకు ఇచ్చిన ఏ హామీ కూడా ఒక బస్సు తప్ప ఎవ్వరికి ఏం కాలే. ఇప్పుడు సభలలో ఏం చెప్తున్నాడు, ప్రతిదీ ఇప్పుడు చెప్పిన అన్నట మొన్న చెప్పిండు కదా, ఓట్లు తీసుకున్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు ఓట్లు వేయండి. ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి పేరు మీద ఓట్లు ఎత్తున్నాడు. ఓట్లు వేయండి మళ్ళీ వేస్తాను. సురుకు పెట్టి మన పనులు చేపించుకుందామా? సురుకు పెట్టుర్రి 12,000 ఉపాధి హామీ ఎట్లా రాదో నేను చూస్తా. ఆయన అరవింద్ ఉన్నాడు, ఆయన ఎంపీ ఓట్లు వేసినాం మొన్న 5 ఏళ్ల క్రితం. ఏమన్నాడు ఆయన, మీరు నాకు ఓట్లు వేయర్రి 5 రోజులలో పసు బోర్డు తెస్తా అన్నాడు. 5 రోజులు అన్నాడు, 5 ఏళ్ళు అయిపోయింది. లేదు పసు బోర్డు అన్నాడు, పసు మద్దతు ధర అన్నాడు, ఎర్రజొన్న మద్దతు ధర అన్నాడు, ఏది లేదు. ఆయన ఇప్పుడు అక్షంతలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇక పని ఏం చేయలేదు. సుంకేట్కి రాలేదా? 5 ఏళ్ళు అయిందట, సుంకేట్కి ఒక్కసారి కూడా రాలేదట. ఇప్పుడు ఎంపీ అరవింద్ మన ఊరికి ఒక్కసారి కూడా రానాయనని, మన ఊరికి ₹1 ఇయ్యనాయనని, మన మంచెడు చూడనాయనని మళ్ళా ఇంకోసారి గెలిపిద్దామా? ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీర హనుమాన్ విజయయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి హిందువు జై శ్రీరామ్ నామస్మరణ చేయాలని, హనుమాన్ ర్యాలీలో కుల మతాలకు అతీతంగా యువకులు పాల్గొనడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంటే ఇష్టపడని వాళ్ళకు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నగరం అంతా సంతోషంగా ఉంది. 6 నెలల క్రితం ఉన్న భయము లేదు, ధర్మాన్ని ప్రశ్నిస్తాడని ఎవడో ఆపేవాడు ఉంటాడని భయం లేదు. ఈరోజు హిందువులు పుట్టినందుకు నిజంగా ఆర్మూరు గర్వపడుతుంది. ఈరోజు మనం ఒకరికొకరు సహకారం అందించుకోవాలి, ఒకరికొకరు ధైర్యం కావాలి. ఒక్కరు సమస్య చిన్నప్పుడు ఒక్క పదం
బాల్కొండ మండలం వన్నెల్పి గ్రామం మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ నాగులపల్లి భూదేవి కిషన్ నేడు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి వారిని ముత్యాల సునీల్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు దేవేందర్, రఘుపతి, రాజు, సంతోష్, రాజేందర్, రాజేష్, విఠల్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి బుధవారం 18 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ 4వ సెట్ నామినేషన్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ 3వ సెట్ నామినేషన్, కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి 4 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారని అన్నారు. స్వతంత్ర అభ్యర్థి ఆర్ రాజేందర్ 3వ సెట్ నామినేషన్ వేశారని, జి సాయికృష్ణమూర్తి, యుగ తులసి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని వివరించారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కొండూరు గంగాధర్, పోతు నవీన్, దేశబోయిన లక్ష్మీనారాయణ, చెంచుల అశోక్, ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా మొగిలి రాజ్కుమార్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పానుగంటి రజితావాణి, ప్రజాసేన పార్టీ అభ్యర్థిగా పోతు నాగార్జున్ 1 సెట్ చొప్పున, స్వతంత్ర అభ్యర్థిగా ముత్యం రఘు 2 సెట్ల నామినేషన్లు సమర్పించారని తెలిపారు. ఆల్ ఇండియా నేషనల్ పార్టీ అభ్యర్థిగా ఎండి షాహిద్ ఖాన్ 2వ సెట్ నామినేషన్లు దాఖలు చేశారని వివరించారు. కాగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులు మొత్తం 62 నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో గృహప్రవేశాల వేడుకలకు, వివాహ మహోత్సవాలకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలో మరియు మండలంలోని ఆయా గ్రామాలలో జరిగిన శుభకార్యాలకు వినయ్ రెడ్డి హాజరయ్యారు. మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో రాజేశ్వర్ గృహ ప్రవేశ వేడుకలకు మరియు ఎన్ఆర్ఐ రామ్ కుమార్ పెళ్లి పందిరి కార్యక్రమానికి, అలాగే పిప్రి గ్రామంలో చిన్నయ్య కూతురి వివాహ మహోత్సవ వేడుకలకు వినయ్ రెడ్డి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ నేతలతో ఆయన ముచ్చటించారు. వినయ్ రెడ్డి వెంట ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి అనంత ఆంజనేయ స్వామి ఆలయం నుండి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీరాముని విగ్రహంతో పాటు హనుమంతుని విగ్రహాన్ని ఘనంగా శోభాయాత్రగా ఊరేగించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డిలు శోభాయాత్రలో పాల్గొన్నారు. మామిడిపల్లి నుండి ప్రారంభమైన శోభాయాత్ర మామిడిపల్లి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, శివాజీ చౌక్, పెద్ద బజార్, చిన్న బజార్ మీదుగా కొనసాగింది. యువకులు ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసి ట్రాఫిక్ను మళ్లించారు. ఆర్మూర్ మరియు నందిపేట మండలాలలో పర్యటించి టీఆర్ఎస్ నాయకులను మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. ఆర్మూర్ పట్టణంలోని కింది గల్లీలో నివాసముండే సాయిరెడ్డి అనారోగ్యానికి గురి కావడంతో ఆయనను మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మాక్లూర్ మండల అధ్యక్షులు బడుగు సత్యం బైపాస్ సర్జరీ అయినందున ఆయనను జీవన్ రెడ్డి పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం పట్టణంలో మరియు నందిపేటలో జరిగిన వివాహ శుభకార్యాలకు, నూతన గృహ ప్రవేశాలకు ఆయన హాజరయ్యారు. నవ దంపతులను ఆశీర్వదించి స్థానికులతో ముచ్చటించారు. జీవన్ రెడ్డి వెంట పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
క్షత్రియ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని, రాష్ట్రంలో క్షత్రియ విద్యాసంస్థలు 2వ స్థానంలో నిలిచాయని క్షత్రియ విద్యాసంస్థల డైరెక్టర్ అల్జాపూర్ దేవేందర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గల క్షత్రియ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఎంపీసీలో మధురిమ 470కి గాను 467, శ్రీకృతి బైపీసీలో 440 గాను 436 మార్కులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని, అలాగే ఎంఈసీలో లిషా 500కు గాను 487 మరియు సిఈసీలో 500కు గాను 448 మార్కులు సాధించారని, ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో అర్చన 1000కి గాను 981, బైపీసీ విభాగంలో అమీనా ఆనం 1000 మార్కులకు గాను 973 మార్కులు సాధించారని చెప్పారు. 2024 విద్యా సంవత్సరానికి గాను క్షత్రియ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు రాష్ట్రంలో సాధించారు. దానికి బాగా సంతోషించదగ్గ విషయం. మొదటి ర్యాంకు 467తో తాళ్ళ మధురిమ ఇసపల్లి వాస్తవ్యులు మొదటి ర్యాంక్ సాధించారు. ఇది స్టేట్లో బహుశా మొదటి ర్యాంక్ ఉంటుంది. అట్లాగే కట్కం రుచిత 466 మార్కులు ఎంపీసీలో, షేక్ మౌలాలి 465. డెడికేషన్ ద్వారా విద్యార్థుల యొక్క అహర్నిశ శ్రమ వల్ల వాళ్ళు మంచి ఉత్తమ ర్యాంకులను, ఉత్తమ మార్కులు సాధించడం జరిగింది. తల్లిదండ్రుల యొక్క ఎంకరేజ్మెంట్ గర్వించదగ్గ విషయం. ఆ ఎంకరేజ్మెంట్ కారణంగా పిల్లలు మంచి మార్క్స్ సాధ్యపడడం అయింది. క్షత్రియ విద్యాసంస్థలు అన్ని విధాలుగా విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. కళాశాల యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే తాము రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించామని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గంగాధర్, ప్రిన్సిపల్ అధ్యాపక బృందం, విద్యార్థులు ఉన్నారు. అండ్ వార్డెన్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేసిర్రు. మేము ఎంత డెడికేషన్ పెట్టినామో వాళ్ళు మాతో కలిపి డెడికేషన్, మార్నింగ్ స్టడీ హార్స్, నైట్ స్టడీ హార్స్ అన్నిట్లో మాతో ఈక్వల్గా వర్క్ చేసిర్రు. నమస్కారం, నా పేరు మధురిమ. క్షత్రియ జూనియర్ కాలేజ్లోనే 467 మార్క్స్తో ఫస్ట్ ర్యాంక్ సాధించాను. ఇదంతా ఫ్యాకల్టీ మరియు మేనేజ్మెంట్ సహకారంతో జరిగింది. నేను ఎంతైతే కృషి చేశానో దానికి తగినంత వాళ్ళు సహకరించారు. అందుకే నేను ర్యాంక్ సాధించగలిగాను. థ్యాంక్ యూ. And by the parent support and my management, hostel wardens ఎంతో కృషి చేశారు. మమ్మల్ని నైట్ స్టడీ అవర్స్, మార్నింగ్ స్టడీ అవర్లో మాతో ఈక్వల్గా ఉండి మమ్మల్ని చదివించి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అండ్ ఫ్యూచర్లో కూడా మేము ఇంకా ఎత్తుకు ఎదగాలంటే వాళ్ళ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. 64 మార్క్స్ అవుట్ ఆఫ్ 470. This is only struggle of our faculty and management. I'm very thankful to all these members. So I hope I can secure good marks in second year also and in JMS. Thank you to all. బీఆర్ఎస్ రైతు రాష్ట్ర నాయకులు, పసుపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, గల్ఫ్ కార్మికుల అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి హైదరాబాద్లో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపు మేరకు బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని, బీజేపీ పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని, మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీని గెలిపించడమే లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, ఎర్రం రాజు, వినయ్ రెడ్డి, శివకృష్ణ, రవికుమార్, ప్రకాశాంత్ గౌడ్, సృజన్, ముత్యం గౌడ్, పునీత్ రెడ్డి, సాయి రెడ్డి, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. అరవింద్ గారు చేసిన కృషి కారణంగా మరి బోర్డు యొక్క పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయించడం, రాబోయే రోజుల్లో పసుపు రైతుల యొక్క సంక్షేమం కోసం కృషి చేయడమే ప్రధాన లక్ష్యంగా బీజేపీలో చేరడం జరిగింది. అనేక సంవత్సరాలుగా మరి పసుపు రైతుల ఉద్యమము, మరి అనేక సార్లు ఢిల్లీలో ధర్నాలు, మరి అనేక పోరాటాల తర్వాత మరి దాన్ని గుర్తించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా కేంద్ర మంత్రివర్గంలో నిర్ణయించి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన కారణంగా మరి నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా రైతులకు మేలు జరగాలి, గల్ఫ్ కార్మికులకు మేలు జరగాలనే ఉద్దేశంతో బీజేపీలో రావడం జరిగింది. వారు సాధారణంగా ఆహ్వానించారు. పార్టీ అధ్యక్షులు జి కిషన్ రెడ్డి గారికి,
డాక్టర్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా కరవపూరి అరవింద్ గారికి, మిగతా నాయకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన వీర హనుమాన్ విజయయాత్ర కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి అనంత ఆంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర శివాజీ చౌక్ వరకు కొనసాగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డితో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీర హనుమాన్ విజయయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి వివాహ శుభకార్యాలకు హాజరైన అనంతరం పలువురు నేతలను పరామర్శించారు. బాల్కొండ మండల కేంద్రంలో సీనియర్ టీఆర్ఎస్ కార్యకర్తను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. అనంతరం సీనియర్ టీఆర్ఎస్ నాయకుల వివాహ శుభకార్యాలలో, ఆత్మీయ బంధువుల ఇళ్లలో, నూతన గృహప్రవేశ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డికి వారు ఘన స్వాగతం పలికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అనంతరం నాయకులతో మరియు ఆత్మీయ బంధువులతో కలిసి విందు భోజనంలో పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి వెంట నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో శ్రీ ఆదినాథ స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగింపు కొనసాగుతున్నట్లు ఆచార్యులు శశికాంత్ ఆచార్యులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుండి చరిత్ర కలిగినటువంటి శ్రీ ఆదినాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు కొనసాగుతున్నట్లు ఆచార్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో రోజుకొక రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శశికాంతాచార్యులు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు చాలా గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు, అలాగే వచ్చే భక్తుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా నిర్వహిస్తున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని కల్పించారు. ఈ కార్యక్రమాలకు గ్రామ ప్రజాప్రతినిధులతో పాటు గ్రామంలోని ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినట్లు ఆచార్యులు చెప్పారు. 23వ తారీఖు నిన్నటి రోజు 23వ తారీఖు నాడు స్వామివారి రథోత్సవము, రథహోమము, ఈ రోజు చిత్రతీర్థము, రేపు నాగవెల్లితో ఉత్సవాలు సమాప్తం. మన గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. భక్తులకు వసతి సౌకర్యార్థము నీటి వసతి అన్ని ఏర్పాటు చేశారు. మన జట్రంపల్లి మండల కేంద్రంలోని మన చుట్టుపక్కల గ్రామాల వారు పడతల గ్రామం నుంచి ముడరాబాద, చింతలూరు, సిద్ధింద్రాపూర్ నుంచి భక్తులు రావడం జరుగుతుంది. మన స్వామివారి అనుగ్రహం కూడా ప్రతి వారికి జరుగుతుంది. ఏర్గట్ల సంఘ పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 3 రోజులు వర్ష సూచన ఉన్నందున రైతులు తమ వరి కుప్పలను టార్ఫిలిన్ కవర్లతో కప్పి వర్షానికి తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం సీఈఓ శ్రీనివాస్, సెంటర్ ఇన్ఛార్జ్ సతీష్ గౌడ్, రైతులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం సుంకెట్ దోన్పాల్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కలిశారు. మోర్తాడ్ మండలంలోని సుంకెట్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దిశానిర్దేశం చేశారు. అనంతరం గ్రామ ప్రజలతో ఆయన మాట్లాడారు. అలాగే దోన్పాల్ గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి మాట్లాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏలియా, జడ్పీటీసీ రవి, నాయకులు పరసదేవన్న, ముత్యాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి నేను చెయ్యాలా అని చెప్పి భయంతో చేస్తాను. మాకు చెయ్యాలనే ఉన్నది, మీ అందరికి ఆయన ఇచ్చిన హామీలు చెయ్యాలనే ఉన్నది మాకు. కాబట్టి చెయ్యకున్నా ఓట్లు వేసినాం అనుకో, ఏమేమి ఇచ్చిన మాట ఇచ్చినా కానీ చేయకున్నా కానీ మళ్ళీ మాకే ఓట్లు వేసి లాపర్వా కానియదు. ఈసారి సురుకు పెట్టు, నాకే పెట్టిరు సురుకు మీరు. నేను అన్ని చేసిన దోన్పాలకు చేయంది లేదు, ఒక ఇల్లు కట్టిస్తా అన్నది మాత్రం కట్టియలేదు. కరెక్టే అమ్మగా, నేను ఒప్పుకుంటున్నా. నేను లాస్ట్ కి ఇచ్చిన 3 లక్షల రూపాయలు ఇచ్చిన ఇలా ఆపిరు, మళ్ళీ ఆర్డర్ ఇచ్చినాక కూడా ఆపిరు. కానీ అది కూడా లేట్ అయింది, మొదలే చేసి ఉండాలి కాబట్టి నన్ను మాకు సురుకు పెట్టిరు మీరు, కేసు అని పక్కన పెట్టిరు. అది ఒక్కటే మేము చేయండి ప్రామిస్, అన్ని చేసినాం. మరి ఇప్పుడు గిన్ని మాటలు చెప్పి ఏది చేయను, ఒక ఉచిత బస్సు, ఒక బస్సు తప్ప ఏదన్నా అయిందా చెప్పు. మొన్న 100 రోజులు అన్నాడు, డిసెంబర్ 9 అన్నాడు, నెల అన్నాడు, మళ్ళీ ఇప్పుడు కొత్త డేట్లు పెడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఓట్లకు వస్తున్నాడు, ఇప్పుడు 15 ఆగస్టు ఇప్పుడు 15 ఆగస్టు కల్లా చేస్తా అంటున్నాడు. మళ్ళీ లేకపోతే ఏ ఊరికి పోతే ఆ ఊరికి దేవుడి మీద ఒట్టేస్తున్నాడు. అధికారం కోసం, ఓట్ల కోసం ఎన్ని చెప్పాలను అన్ని. ఈ రోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ పట్టణంలో ఘనంగా వీర హనుమాన్ విజయయాత్రలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు.
బాల్కొండలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ను నమ్మి మోసపోవద్దని సూచనలు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి పర్యటన. శుభకార్యాలకు హాజరు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీగా వలసలు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు. పార్లమెంట్ ఎన్నికల్లో పెరుగుతున్న నామినేషన్ల ప్రక్రియ. 66 నామినేషన్లు దాఖలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.